ఇది 108 ఫ్లవర్ స్టాండ్ అంటారండి. మనం 108 ఫ్లవర్స్ మనకు ఇందులో పెట్టుకోవడానికి వీటికన్నిటికి కూడా హోల్స్ ఇచ్చాడు. హోల్స్ వెండి ఫ్లవర్స్‌ని ఇందులో పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు లక్ష్మీదేవి గానీ, లేకుంటే మీ ఇష్టదైవం ఏదైనా విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకోవడానికి కంఫర్ట్‌గా ఉంటుందండి మీకు. ఇందులో వచ్చేసి మీకు సైజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు 150 గ్రామ్స్ ఉందండి. ఇందులో 120 గ్రామ్స్‌ది కూడా ఉంది. ఇది వచ్చేసి 120 గ్రామ్స్ అండి. మీకు కావాలంటే ఇందులో సైజెస్ ఇంకా పెద్దది కావాలంటే 200, 250 గ్రామ్స్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇందులో. ఇది వచ్చేసి దశావతారం. దశావతారం ఇందులో దశావతారం కాకుండా అష్టలక్ష్మి కూడా వస్తుందండి. వేరే దేవతలు కూడా వస్తాయి. మీకు కావాలంటే మీకు ఏదంటే అది ఇస్తాము. ఇది వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్ అండి. ఇందులోనే నార్మల్ ఫినిషింగ్ సిల్వర్ ఫినిషింగ్లో కూడా ఉంది. ఇది యాంటిక్ ఫినిషింగ్, సిల్వర్ ఫినిషింగ్ మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి దశావతారము. వెయిట్ వచ్చేసి 150 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ వరకు ఉందండి. ఇందులో మీకు కావాలంటే లక్ష్మీదేవి, అష్టలక్ష్మి కూడా ఉన్నాయి, రెడీగా ఉన్నాయండి. అష్టలక్ష్మి కూడా ఇస్తామండి. ఇదే కాకుండా మీకు విగ్రహాల్లో అన్ని రకాల విగ్రహాలు ఉన్నాయండి. ఈ గోదాదేవి సాలిడ్ విగ్రహం అండి. సాలిడ్లో గోదాదేవి విగ్రహము. ఇది వచ్చేసి మీకు 150 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ హనుమాన్ విగ్రహం అండి. హనుమాన్, లక్ష్మీ నరసింహస్వామి, ఇంకా లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు రెండు కలిపి ఉన్న విగ్రహం ఇది. శివుని విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం, సత్యనారాయణ స్వామి, తుల్జా భవాని, శివలింగము, నంది, అన్నపూర్ణాదేవి, ఎల్లమ్మ తల్లి. మీకు ఏ విగ్రహం కావాలంటే ఆ విగ్రహం, అన్ని రకాల విగ్రహాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఆవు దూడ. అన్నీ కూడా సాలిడ్ విగ్రహాలండి. సాలిడ్లో మీకు కావాలంటే మీకు అన్ని రకాలుగా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు ఏనుగులు, లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవడానికి ఏనుగులు చక్కగా వచ్చాయి చూడండి. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చి శ్రీరామ పట్టాభిషేకం అంటారు కదా, రామ్ దర్బార్ అని కూడా అంటారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమాన్ అన్నీ కలిపి ఉన్న విగ్రహము. ఇది వచ్చేసి మీకు హాఫ్ కేజీలో అవైలబుల్ ఉందండి. కావాలంటే ఎక్కువ సైజులో కూడా పెద్దది కావాలంటే పెద్దది కూడా రెడీ చేసి ఇస్తామండి. ఇందులో ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది కాకుండా మీకు హనుమాన్ది గద, మీరు రామ లక్ష్మణ్ చూశారు కదా, ఇప్పుడు దాంతో పాటు హనుమంతుడిది గద కూడా అవైలబుల్ ఉందండి. గదలో కూడా మీకు ఎన్ని సైజులు అంటే సైజులు అవైలబుల్ ఉన్నాయండి. షూస్, లేడీస్ షూస్, జెంట్స్ షూస్ మీరు ఎవరైనా వేసుకోవచ్చు. ఎలా అంటే అలా మనం ఇవ్వచ్చు. ఇందులో సైజెస్ ఉన్నాయి, స్మాల్ సైజు, బిగ్ సైజు. మీ సైజుని బట్టి మనం ఎలా అంటే అలా తీసుకోవచ్చు. అది ఆల్ టైప్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో కూడా. ఇది మల్టీపర్పస్ బాక్స్ అండి. మీరు నార్మల్గా అయితే మ్యారేజ్లో గిఫ్ట్ ఇవ్వడానికి యూజ్ చేస్తుంటారు. దీంట్లో పసుపు, కుంకుమ, చిన్న చిన్న అన్నీ కూడా పెట్టేసి సారీలో పెట్టడానికి యూజ్ చేస్తుంటారు. అలా కాకుండా పాన్కి కూడా ఈ పాన్ డబ్బా లాగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎవరి రిక్వైరీ బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. డబ్బులు కూడా పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టచ్చు డబ్బులు పెట్టేసి. లేకుంటే ధాన్యం కానీ ఇంకా వేరే ఐటమ్ పెట్టి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కూడా యూజ్ చేస్తుంటారు. దేవుడికి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి, మీ నగలు పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా యూజ్ అవుతుందండి. ఇది మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది. దీంట్లో మీకు లాక్ వేసుకోవడానికి ప్రొవిజన్ కూడా ఉంది చూడండి దీనికి. ఇందులోనే మీకు ఇంకో మోడల్, ఇది రాజస్థానీ మోడల్ అంటారు. సేమ్ బాక్స్ మీకు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా పాన్ డబ్బా లాగా, లేకుంటే మీకు మ్యారేజ్లు ఇవ్వడానికి అన్ని విధాలు యూజ్ చేస్తారు. ఈ రాజస్థానీ నాథ్వార్ మోడల్ అంటారు. ఇది నక్షి వర్క్ వస్తుంది. ఇందులో మీకు స్క్వేర్, రెక్టాంగిల్ అన్ని రకాలుగా కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది టిఫిన్ బాక్స్, రెగ్యులర్గా మనం స్టీల్లో చూస్తుంటాం కదా టిఫిన్ బాక్స్, ఆ టైపే.
ఈ సిల్వర్లో మీకు ప్రసాదానికి యూజ్ చేసుకోవచ్చు, టిఫిన్ బాక్స్ కింద యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో కూడా అన్ని సైజెస్ ఉన్నాయండి.